అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి లలితారామ్ గారి నవల అవంతి కళ్యాణం 4వ భాగాన్ని వినబోతున్నారు. ఇప్పటిదాకా జరిగిన కథ వినని వారి కోసం డిస్క్రిప్షన్లో మొదటి 3 భాగాల లింకులు ఇవ్వడం జరిగింది. ఇక కథలోకి వెళ్ళిపోదామా? పుట్టినరోజు పండగంతా ముగిసింది. ఆ రోజు ఉదయం అవంతి చాలాసేపు మేధా చైతన్యలతో కబుర్లు చెప్పింది ఇంటర్నెట్ పైన. చాక్లెట్, టింకర్ బెల్ కూడా ఆమెను పలకరిస్తున్నట్లు నటిస్తున్నాయి. అవంతికకు అకస్మాత్తుగా వారందరూ ఇక్కడ ఉంటే ఎంత బావుండేది అనిపించింది. ఆ రాత్రి తన గదిలోనికొచ్చి తనకు వచ్చిన ప్రెజెంటేషన్ ప్యాకెట్లు తెరిచింది అవంతిక. నాన్నమ్మ నవరత్నాలు పొదిగిన నెక్లెస్ సెట్ ఇస్తే తాతయ్య తనకిష్టమైన పుస్తకాలిచ్చారు. జెన్నీ, ఇది రహస్యమైన బహుమతి, అమెరికా వెళ్లిన తర్వాతే తెరవాలి అని ఒప్పందం పెట్టి ఒక పెద్ద ప్యాకెట్ ఇచ్చింది. అవంతి తెరిచేస్తా అని అల్లరి చేస్తే అవంతి దగ్గర వాగ్దానం తీసుకుంది, చెప్పిన రోజునే తెరవాలని. ప్రణవ్ ఇచ్చిన బహుమతి విప్పింది. ఎందుకో ప్రణవ్, నందిని విడివిడిగా 2 బహుమతులిచ్చారు. తను చిన్నపిల్లేమిటి, అసలు ఇక మీదట నో గిఫ్ట్స్ ప్లీజ్ అని చెప్పేయాలి. రవ్వలు పొదిగిన బ్రేస్లెట్ ఇచ్చాడు ప్రణవ్. కార్డులో ఇలా రాశాడు: టు మై డియర్ ఫ్రెండ్ అవంతిక, ఫ్రెండ్షిప్ ఈజ్ కాన్స్టెంట్ అమాంగ్ ఆల్ అదర్ అఫైర్స్ ఆఫ్ ది యూనివర్స్. అతని దస్తూరి అద్భుతంగా, దృఢంగా ఉంది. అతని మాటల్లో తన హృదయం స్పందిస్తోంది. అతనే ఎదుట నిలబడి తనకు బహుమతి ఏకాంతంగా అందిస్తున్నట్లు ఒక గమ్మత్తైన కల్పన. తర్వాత అతని దగ్గరకొచ్చి తన బుగ్గ మీద మరిచిపోనట్లుగా గట్టిగా ముద్రపడేలా తన మనసు అపరిచితం, అనూహ్యమైన సుందర లోకాల్లోకి పయనిస్తోంది. కళ్ళెం వేయాలి అనుకుంది. ఇంత ఖరీదైన బహుమతి తనెలా తీసుకోవడం? తనకటువంటి అలవాట్లు లేవు. స్నేహ సామ్రాజ్యానికి నిరాడంబరత, ముగ్ధత్వమే కిరీటాలు. స్నేహంలో సత్వగుణానికి, ఆత్మీయతకి, మంచితనానికే ప్రాధాన్యత, ఉపయోగం అన్నది తటస్థపడొచ్చు. అతనిప్పుడే విశాఖలో బిజినెస్ ఏదో ప్రారంభిస్తున్నాను అన్నాడు. ఇంత విలువైనది ఎలా కొనగలిగాడు? చేతికి వేసుకుని చూసుకుంది. చాలా అందంగా ఉంది. తన చేతికే ఒక కొత్త అందం. అయినా సరే తను తీసుకోలేదు. అతనొక మంచి పుస్తకం ఇచ్చుంటే తనకెంతో తృప్తి కలిగేది. జరిగిన సంఘటనకు రమానంద్ గారికి ఉదయకాంత్ పైన బాగానే కోపం వచ్చింది. ఇటువంటి వింత నా జన్మలో జరగలేదు. రామారావు గారు, రిచర్డ్, సేన్ గుప్తా వీరందరూ నాకు ఆప్తమిత్రులు, కావలసినవారు. ఎన్నెన్నో ఏళ్ల అనుబంధం మాది. రాజకీయాల్లో ఒకేసారి దిగాం. సంఘ సంస్కరణ కలిసి చేసేవాళ్ళం. ఈ కుర్రవాణ్ణి ఎరక్కపోయి ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టుకుని వారందర్నీ అవమానించినట్టే కదా. వెనకటికెవడో ఎవరి వలన చెడ్డావోయ్ పేరన్నా అంటే నా నోటి వల్లనే వేరన్నా అన్నాడట. ఉదయ్ వారిది ఎంత మంచి కుటుంబం. అమెరికాలో నేర్చాడు కాబోలు ఈ తాగడం, దుష్ప్రవర్తన. అతని తల్లిదండ్రులు ఎంతో గౌరవనీయులు. ఆ నందినిని చూడండి పాపం, ఎంత చదువుకుందో, అంత అమాయకురాలు. ఆమెను, కుర్రవాడు లలిత్ ముఖము చూసి వదిలిపెట్టాను. లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ చేత 4 వాయించేవాణ్ణి అని మండిపడ్డారు. తాతయ్య, లెటస్ హ్యావ్ ఏ గేమ్ ఆఫ్ చెస్. మీరా విషయం మర్చిపోండి. అనవసరంగా అతని గురించి ఆలోచించి మనసెందుకు కలవరపరుచుకోవడం? ఏమీ గొడవ చేయకుండా వెళ్ళిపోయాడు కదా తర్వాత అని జెన్నీ ఆయన్ను శాంతపరిచింది. ఆమె మాటంటే బాగా గురి ఆయనకు. మధ్యాహ్నం అయింది. ఆ పూట ఎలాగైనా జెన్నీ చేత ఆవకాయ తినిపించాలని కుర్రకారు ప్లాన్. ఆమె తినాలనుంది అని తానే కోరిందొకసారి. అలా అన్నది కాని వాయిదా వేస్తూ వచ్చింది. భయపడకు జెన్నీ, మేమంతా ఉన్నాం కదా. పక్కనే ఇదిగో లస్సీ, అదిగో లెమనేడ్. నీకు కారం అనిపిస్తే ఒక ముద్ద తిని ఒక గ్లాస్ తాగి, అంతే. శ్రీలేఖ చక్కగా ఆవకాయ అన్నం కలిపి పెట్టింది వెండి కంచంలో. పీటపైన కూర్చుంది జెన్నీ. సరదాగా ఆ పూట ఒక్కజడ వేసుకుని జాజిపూలు పెట్టుకుంది. తన డ్రెస్ పైన ఒక ఓణీ వేసుకుని ఒక కాలు మడిచి తెలుగింటి ఆడపడుచులాగా కూర్చుంది. పక్కనే పచ్చిమిరపకాయలు పెట్టింది శ్రీలేఖ. అవి నంచుకుంటే బావుంటుంది అని అన్నది. ఆమెకు అలవాటు కాబోలు. అవంతిక వద్దొద్దు అని వెనక నుండి సైగ చేసింది. జెన్నీ ఓకే, డోంట్ వరీ అన్నట్టు చూసింది. జెన్నీ నవనీతంగా ఒక ముద్ద నోటిలో పెట్టుకుంది. హోరెత్తింది. చెవుల్లో నుంచి ఆవిరి.
నోరు అదిరింది. అయినా ఆమెకు ఆ రుచి అమృతంలాగా అనిపించింది. కాస్త నెయ్యి వేసుకుని తినడం ప్రారంభించింది. మీనాక్షి గారు స్వయంగా పెట్టిన అమోఘమైన వెల్లుల్లి ఆవకాయ అది. కొన్ని ముద్దల తరువాత ఒక పచ్చిమిరపకాయ ముక్క కూడా నంజుకోవడం మొదలుపెట్టింది. వాహ్ వాహ్ అంటూ తింటోంది. అంజు చప్పట్లు కొట్టింది. డేవ్ ఇంకా తినమని ప్రోత్సహిస్తున్నాడు. జెన్నీ ముచ్చటైన ముఖమంతా చెమటలు. త్రిలోచన కొడుకు మానవ్ పరిగెత్తి ఫ్యాన్ పెట్టాడు. ఇంతలో గుమ్మంలో విరగబడి నవ్వుతున్న శబ్దం. ఓ మై గాడ్, ఈజ్ దట్ యూ హ్యావింగ్ ఆవకాయ? ఏమిటి, జెన్నిఫర్ స్మిత్ కాస్త జయంతి శర్మ అయినట్టుంది. దిస్ ఈజ్ ఎ సీన్ టు రిమెంబర్ అంటూ అభినవ్ చేతిలో సూట్ కేసుతో సహా లైట్ బ్లూ జీన్స్, నల్లటి షర్ట్లో కాస్త సన్నబడినట్టు అలసటగా మందహాసంతో ప్రత్యక్షమయ్యాడు. జెన్నీ సిగ్గుపడింది. కాస్త నవ్వొచ్చింది. అంతలో అభి వచ్చాడని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ అభి. అసలు నువ్వు అవంతిక పుట్టినరోజుకు వస్తావని అనుకున్నాను తెలుసా? నా ఊహే నిజమైంది. చూడు, నీ నిర్ణయాలు ఎలా కనిపెడుతున్నానో. ఇక్కడికొచ్చిన తర్వాత నీ గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయి అనేసి పెదవి కొరుక్కుంది. అందరి ముందర ఇలాగన్నానేమిటి అని. ఆమెకు తెలుగువారి ఆచారాలు, కట్టుబాట్లు అర్థమవుతున్నాయి. మొన్న పార్టీలో ప్రణవ్ను తాను స్నేహపూర్వకంగా కౌగిలించుకుంటే అమ్మలక్కలు చేసిన హంగామా గమనించింది. తాను ఇక్కడ ఉన్నంతకాలం కట్టుబాట్లను ఆచరించినా ఆచరించకపోయినా తాతయ్య, నాన్నమ్మ ఇష్టానుసారమే ప్రవర్తించాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో ఆమెకెవ్వరూ సలహా ఇవ్వలేదు, శాసించనూ లేదు. ఇంతలో అవంతిక, మీనాక్షి గారు రావడంతో సంభాషణ వేరే త్రోవ పట్టింది. అందరూ అతనిని చుట్టుముట్టారు. అవంతిక సంతోషానికి అవధుల్లేవు. నిన్న అర్ధరాత్రే వచ్చాడట చెన్నైకు. కాని 1 గంట దాటడం వల్ల ఫోన్ చేయలేకపోయాడట. ఎలాగైనా సరే పుట్టినరోజుకి వద్దామనుకున్నాడట. ఫ్లైట్ టికెట్లు దొరకలేదన్నాడు. ఇల్లంతా సందడి, ఆనందం. ఇంక మనవడి కోసం జంతికలని, చేగోడీలని, గవ్వలని, స్వీట్లని మీనాక్షి గారు తెగ హడావుడి పడుతోంది. ఆడపిల్లలైతే అమ్మో లావెక్కుతాం అని చిరుతిళ్ళు తినరాయే. ఆవిడ్ని చూస్తే తెలిసిన పిండి వంటలన్నీ 1 వారం తిరగకుండా చేయించేట్టుంది. రమానంద్ గారు సరదా పడ్డారు. ఇంతకాలానికి అభి వచ్చినందుకు. అతను 10 ఏళ్లలో ఒక్కసారి వచ్చాడు ఇంతకు ముందర, అంతే. సాయంత్రం అందరూ టెర్రస్లో కూర్చుని గులాబీ, ఎరుపు రంగులలో విస్తరించిన ఆకాశపు అనంత తత్వంలో ఐక్యమైపోతున్న జలరాశి అందాలు ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకోవడం అలవాటైపోయింది. ఈ రోజున అవంతిక, అభి మట్టుకే ఉన్నారు. మిగతా అందరూ అలా ఒడ్డుపైన నడిచొస్తామని బయలుదేరారు. అభి, నాకు జెట్లాగ్, ఇప్పుడు నిద్రపోవాలో తినాలో తెలియకుండా ఉంది అనేసి ఉయ్యాలపైన పడుకున్నాడు. ఉయ్యాలపైనే అతని తలవద్ద కూర్చుంది అవంతిక. కబుర్లు చెప్తోంది. మధ్య మధ్యలో అన్నగారి జుట్టు సవరిస్తోంది. అభి కొడుతూ కునికిపాట్లు పడుతున్నాడు. అతనికి నిద్రొచ్చేటప్పుడు తల రాయించుకోవడం ఇష్టం. యూనివర్సిటీలో అది కుదరదు. అవంతి, నా తలరాయి అని అడిగాడు. అభి, యు ఆర్ నాట్ ఎ 2 year old అన్నది. కాని జాలిపడి తలలో వేళ్లు పెట్టి రాస్తోంది. హలో, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్లున్నాను అని సుపరిచితమైన ప్రణవ్ గొంతు. అవంతిక ఉలిక్కిపడింది. అభి కదల్లేదు. నిద్రమత్తుగా అతని వంక చూశాడు. ప్రణవ్ చేతిలో పెద్ద పువ్వుల బోకే ఉంది. లేత ఆలివ్ రంగు ప్యాంటు, తెల్లని షర్ట్, మెడలో సన్నటి చారల టై ధరించి మీటింగ్ నుండి వస్తున్నాడు కాబోలు. ప్రణవ్ ఉయ్యాలలో అభిను, అవంతికను దగ్గరగా చూసి ముందర ఆశ్చర్యపోయాడు. ఎవరతను? ఆమెకు అంత సన్నిహితంగా. తరువాత ఒక్కుమ్మడిగా తన హృదయంలో ఈర్ష్య, ది గ్రీన్ ఐడ్ మాన్స్టర్ వీరవిహారం చేస్తున్నట్లు అనిపించింది. ఆ మృగం విజృంభించి తన నరాలను కొరకడం మొదలుపెట్టింది. కింద పనివాళ్లు అమ్మగారు, అయ్యగారు పైనున్నారండి అన్నారు, కానీ ఎవరో చెప్పలేదు. ఇంటి వద్ద మిగతా వారెవరూ లేరు అని కూడా చెప్పారు. అవంతిక కూర్చుండగా ఆమె పక్కన పడుకునేంత చనువు ఎవరికుంటుంది? ఎవరైనా వరసైన బావ ఊడిపడ్డాడా? లేక ఈ అమ్మాయికి పెళ్లి కుదిరి కాబోయే భర్త? 100 ప్రశ్నలు, 1000 అనుమానాలు. ఇంత అంతర్మథనంలో కూడా అతని ముఖం ప్రశాంతంగా, నిర్మలంగా, ఒక విధమైన అంతఃకరణ కాంతితో వెలుగుతూ ఉంది. అది అతని నైజం. అవంతికకు ఈ సాయంత్రం వేళ ఆ పరిసరాలంతా అతని వెలుగుతో నిండినట్టు అనిపించింది. అతని పేరు వినగానే, అతనిని చూడగానే తన హృదయమంతా గగుర్పాటు, మధురసం త్రాగినట్లు మత్తు.
తొలి ప్రణయపు ఉద్రేకం కలుగుతాయి. హాయ్ ప్రణవ్, రా. సారీ, మా అభి నన్ను కదలనివ్వడం లేదు. నేనే కిందకొచ్చేదాన్ని నువ్వొచ్చావని తెలిస్తే. ఆఫీస్ నుండి వస్తున్నావా అన్నది అవంతిక. అభి నెమ్మదిగా లేచాడు, ఆవలిస్తూ ఆవలింతను కప్పిపుచ్చుతూ. నైట్ పైజమా షర్ట్లో ఉన్నాడు. అతను నిలబడితే ప్రణవంత పొడుగ్గా ఉన్నాడు. దాదాపు ఒకే రకమైన శరీరాకృతి ఇద్దరిది. కాకపోతే అభి అతనికన్నా రవ్వంత బరువెక్కువ అన్నట్లు కనిపిస్తాడు. ఒకే తరం, సమానమైన ఉన్నత విద్యాభ్యాసం, అసమానమైన దృక్పథాలు, బృహత్తర ఆశయాలు. రెండు కొదమసింహాల మాదిరిగా కనిపిస్తున్నారిద్దరూ. కాకపోతే మనిషిని వేరు చేసేవి జెనెటిక్స్. వారిలో అంతర్లీనమైన మనస్తత్వం, భావావేశం, నిర్ణయాలు తీసుకునే శక్తి పరిమాణం. ఒకరినొకరు నిశితంగా పరికించుకున్నారు. అభి అప్రమత్తుడైనాడు. హాయ్, నా పేరు అభినవ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడా? ఎప్పుడు? ఏం చేస్తుంటారు అంటూ ఒక్క చిట్క వేశాడు. నేను ప్రణవ్. నాకున్న క్వాలిఫికేషన్ను నేను అవంతికకు మంచి స్నేహితుణ్ణి అన్నాడు అందమైన నవ్వుతో. ప్రణవ్, ఇతను నాకుండే ఒకే ఒక అన్నయ్య. నా బర్త్డే కని కాలిఫోర్నియా నుండి రెక్కలు కట్టుకుని వచ్చాడు. చికాగోలో చదువు ఆల్మోస్ట్ అయిపోయినట్లే. త్వరలో మనలాగే శ్రామికుడవుతాడు. ప్రణవ్ గురించి కూడా చెప్పింది. ప్రణవ్ నిట్టూర్పుని పంచభూతాలు, వేలాది దేవతలు, కోటి జీవరాశులు విన్నాయి. ఆ క్షణంలో అతను పొందిన ఉపశాంతి అనిర్వచనీయం. అవంతికకు అన్నయ్య అన్నమాట. బ్రతికాను. ఏ బావో కాబోయే భర్త లాంటివాడో అయితే కిడ్నాప్ చేసైనా సరే ఆమెను గెలుచుకునేవాణ్ణి. పక్కనున్న కుర్చీలో కూర్చొని చేతులు కాళ్ళు స్ట్రెచ్ చేసుకున్నాడు. హాయిగా వెనక్క ఆనుకొని ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు. అవంతి ముమ్మాటికి తనదే. ఇంతవరకు ఏ విషయంలో తను ఓడిపోలేదు, ఒక్క యారా వ్యవహారంలో తప్ప. అలాంటిది మళ్లీ జరగనివ్వడు. అతను వీలైనప్పుడల్లా మనసులో పరమాత్మునికి కృతజ్ఞతలర్పించుకుంటాడు. అవంతి, నాకొక వేడివేడి టీ ఇప్పిస్తావా? మధ్యాహ్నం భోజనానికి కూడా టైం లేదివాళ. నువ్వన్నట్లు నిజంగా శ్రామికులమే అన్నాడు ప్రణవ్ చనువుగా. నేను అడుగుదాం అనుకున్నాను. జస్ట్ ఎ ఫ్యూ మినిట్స్. ఇదిగో తీసుకొస్తాను. అభి, నీక్కూడా కావాలా? అవంతి లేడిలా పరిగెత్తింది. ఆమె వెళ్లిన వంకే చూస్తుండిపోయాడు ప్రణవ్. అభి అతనినే పరికిస్తున్నాడు. ఎస్, నా జ్ఞాపకం వచ్చింది ప్రణవ్. నువ్వు అమేయా రిడ్జ్వే గ్రూప్ కంపెనీల్లో డైరెక్టర్ కదూ? కొద్ది నెలల క్రితం నీ పిక్చర్ ఒక బిజినెస్ పత్రిక కవర్ పేజీ పైన వచ్చింది. నా మేనేజ్మెంట్ కోర్సులో మీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ పద్ధతులపైన ఒక పేపర్ కూడా రాశాను. ఇంత దూరం వచ్చి విశాఖలో ఏం చేస్తున్నావు? దివ్యమైన ఈ పోర్ట్ సిటీ నిన్నెందుకు ఆకర్షించింది? లేక మీ బంధువులున్నారా ఇక్కడ? ఈ అభి చాకులాంటి కుర్రాడు అనుకున్నాడు ప్రణవ్. ఇతను బిజినెస్ స్టూడెంట్. తనను గుర్తుపట్టేశాడు. అభి పేపర్ గురించి ప్రశ్నలు వేశాడు. తన గురించి, జెన్నీ, అవంతికలతో కలయిక గురించి చెప్పాడు. ఇంతలో అవంతిక వేడివేడి టీ, వెజ్ బిర్యానీ, పెరుగు పచ్చడి, పూరీ కర్రీలతో సహా ట్రే పట్టుకొచ్చింది. వంటకాలను చిన్న సైజు ఫోల్డింగ్ టేబుల్ పైన, నాజూకు డిజైనర్ వార్మర్స్ పైన పెట్టారు వెనకే వచ్చిన పనివారు. టీ అందించింది. యాలక్కాయ, అల్లం సెగలతో ఘుమఘుమలాడుతోంది. తను కూడా ఒక కప్ తీసుకుంది. థ్యాంక్ యూ అవంతిక. యు ఆర్ ఎన్ ఏంజల్ అండ్ ఎన్ ఏంజల్ ఈజ్ లైక్ యూ. ఒక వరం అడిగితే 10 వరాలు ఇస్తున్నావు. ఏమనాలి నిన్ను అన్నాడు. ఏంజల్ అయినా ఊరికే సబ్లైమ్ కర్టసీకి వరాలివ్వదు కదా. నీ దగ్గర నుండి నాకు కావలసింది ఎప్పుడో తీసుకుంటానులే. లిస్ట్ రాసి పెట్టుకుంటున్నాను కాస్త అల్లరిగా అన్నది. అభి చెల్లెలు వంక చూశాడు. ఆమె సుందర వదనం కొత్త హొయలు వెదురుతోంది. నయనాలు మెరుస్తున్నాయి. పెదాలు కాస్త వణికినట్లు అనిపిస్తున్నాయి. ఆమె ఇప్పుడు ఏ యువకుడితో ఇలాగ మాట్లాడినట్టు తనకు గుర్తులేదు. అర్థం చేసుకున్నాడు. తను నెమ్మదిగా తప్పుకుంటే మంచిది. ఇది యువతీ యువకుల ఫ్లర్టేషనా, నిజమైన ప్రేమ అని అవంతికను తర్వాత అడగాలి. అసలు ఈ ప్రణవ్ ఎటువంటివాడు? ఇంత ఆస్తిపరుడు, వ్యాపార దక్షత కలిగిన ఇతను వ్యక్తిగతంగా అవంతికకు తగినవాడా? తెలుసుకోవాలి. నిద్రొస్తోంది అని సాకు చెప్పి టెర్రస్ నుండి లోనికి వెళ్ళాడు. అవంతిక, టీ చాలా బావుంది. నువ్వే చేసినట్టు అనిపిస్తోంది. అవునా? నువ్వింత మంచి టీ నాకిస్తానంటే నేను రోజూ రావాల్సొస్తుంది. అసలు నేను మీ తాతయ్యకు తక్కిన పెద్దలందరికీ క్షమాపణ చెప్దామని వచ్చాను. నిన్న మా ఉదయ్కి ఏమైందో తెలీదు.
ఒక మంచి పేరున్న ప్రొఫెషనల్ ఇలాగ ప్రవర్తించడం నేనే ప్రత్యక్షంగా చూడకపోతే నమ్ముండేవాణ్ణి కాదు. నా తరపున మా అక్క తరపున ఈ పువ్వులు మీ నాన్నమ్మకివ్వు. ఆవిడ బాధపడి ఉంటుంది. నందిని చెప్పింది ఆవిడ ఎప్పుడూ గుడిలో కనిపిస్తుందని. తనంటే ఆవిడికి ఎంతో అభిమానమని. అలాగే నందినికి కూడా నువ్వు నచ్చావు అన్నాడు. పర్వాలేదు, మేమా విషయం మర్చిపోయాం. తాతయ్యకు నువ్వు వచ్చావని చెప్పి నీ అనుతాపం అందజేస్తాను. అయినా నీ భావ ప్రవర్తనకు నువ్వు బాధ్యుడి కావు. నిజమేననుకో, కానీ ఒక కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత నేను నిర్వర్తించాలి. సామాజికంగా ప్రతి మనిషి తన విద్యుక్త ధర్మాన్ని తెలుసుకుని ఒక గోల్డెన్ రూల్ని అనుసరిస్తే మనకసలు సమస్యలు సగం తగ్గుతాయి. చదువుకి సంస్కారానికి సంబంధం లేదనడానికి సాక్ష్యం ఈ సంఘటన. నిజంగా అవమానంతో కుంచుకుపోయింది మా అక్క. ఇటువంటి సంఘటనలు 1-2 జరిగాయని విన్నాను. అతను చెడ్డవాడు కాదు, కాస్త స్వార్థపరుడు. కొన్ని వ్యసనాలను అలవాటు చేసుకున్నాడు అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నాకు. నందిని లలితుల భవిష్యత్తును సరిదిద్దాల్సిన బాధ్యత మా డాడ్కెంతో నాకు అంతే. అసలు తాగుబోతులంటే నాకు అసహ్యం. అలాగా అనడం కఠినమని చాలామంది అనుకోవచ్చు. కాని ఈ విషయం నాకు ముందరే తెలుసుంటే అతన్ని తీసుకొచ్చేవాణ్ణి కాను అన్నాడు ఆవేశంగా. అతను తనతో ఇంత మనసు విప్పి మాట్లాడతాడనుకోలేదు అవంతిక. అతని ప్రవృత్తిని, ఆలోచనలను మనసులోనే మెచ్చుకుంది. తనను ఇంప్రెస్ చేయవలసిన అవసరం అతనికి లేదు. అతని దగ్గరగా వచ్చి చైర్ పక్కన కూర్చొని అతని 2 చేతులు పట్టుకుంది. నేనిలా చెప్తున్నానని ఏమీ అనుకోకు. మీ అక్కయ్య బావ ఇద్దరూ కన్సెంటింగ్ అడల్ట్స్. పైగా నీకంటే ఆమెది వయసులోనూ అనుభవంలోనూ పైచేయి. కొంతకాలం వేచి చూడు. ఈ సంఘటన కేవలం ఒక చిన్న అతిక్రమణమైతే అతన్ని క్షమించు. ఈ ఇన్సిడెంట్ను ఒక చిన్న ముల్లులాగా తీసిపారేయి. కాదు, అతనికి ఇది నిజంగా ఒక వ్యసనమై పట్టి అతన్ని మింగేసి మిగతా వారందర్నీ వేధిస్తోంది అని తెలిస్తే ముందర నందినితో మాట్లాడి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయమను. అది కూడా నీకు ఫలితం చూపించకపోతే నందిని ఉద్దేశం కనుక్కొని ఆ ప్రకారంగా తనకు సహాయం చెయ్యి అన్నది. అతని హృదయం చల్లబడింది. 2 నిమిషాల్లో మెత్తటి మాటలతో తన అలసటంతా మాయం చేసింది. అప్పుడే చంద్రుడు ఉదయిస్తున్నాడు. మనోహరమైన మల్లెల వెన్నెల రాత్రి. ఆకాశమంతా మెరుపు చారలు, రకరకాల పుష్పాల గుబాళింపులతో మిళితమై అల్లి తెమ్మెర వారిద్దరినీ కమ్మివేసింది. ఆమె వంక చూశాడు. చెక్కిన రేఖాకృతిలో మిసిమిరాగిక వర్ణంతో స్వర్ణరంజితమై తేజోమయమై తనను అన్ని విధాలా పరిపూర్ణ పురుషుణ్ణి చేయగలిగిన స్త్రీ ఈమె. ఆ విశాల నేత్రాలు అలవోకగా చూస్తున్నాయి. ఎర్రటి అధరాలు ఉజ్వలంగా మెరుస్తున్నాయి. చిక్కటి చీకటి రాత్రిలో ప్రగాఢమైన నిశ్శబ్దం, నీరవ నిశీధిలో అనురాగ డోలికల అంకురం. ఆమె చేతులను గట్టిగా పట్టుకొని దగ్గరకు లాక్కొని హత్తుకొని గట్టిగా చుంబించాలనిపించింది. ఆమె పెదవుల తేనెలు రుచి చూడాలనిపించింది. ఆమె మెడ వంపులో తన పెదిమలు గుర్తులు పెట్టాలనిపించింది. గాలి కూడా చొరబడని కౌగిలింతలో బంధించి మృదు మధురంగా ఎన్నో చెప్పాలనిపించింది. ఆమె కురులు ముంగురులు తనను కవ్వించి కప్పేస్తుంటే ఆ హాయిని ఉధృతంగా స్థిరంగా అనుభవించాలనిపించింది. ఆమె ఒడిలో పడుకొని చుక్కలు చూడాలనిపించింది. కాని ఇది సమయం కాదు. అతని కోరికలు ఎప్పుడూ అతని అధీనంలోనే. తన గురించి ఆమె అభిప్రాయం ఏమిటో తనకు తెలియదు. తొందరపడి ఆమెను కోల్పోలేడు. అయినా ముఖమంతా ఎర్రబడింది. తొలిసారిగా తడబడ్డాడు. లేచి నిలబడి టెర్రస్ గోడ దగ్గరకు నడిచాడు. ప్యాంటు పాకెట్స్లో చేతులు పెట్టుకొని సముద్రాన్ని చూస్తూ కాసేపు నిలబడ్డాడు. విద్యుద్ఘాతంతో నిండిన మౌనం. తరువాత అవంతి వైపు తిరిగి, థ్యాంక్యూ. నీకు అస్తమానం థ్యాంక్స్ చెప్పాల్సి వస్తోంది. నేను రావడానికి మరొక కారణం ఉంది. వచ్చే ఫ్రైడే మనందరూ కలిసి 2 రోజులు పిక్నిక్ వెళదాం. మీరు ఓకే చెప్తే ప్రైవేట్ బస్ గాని వ్యాన్ గాని ఏర్పాటు చేస్తాను. ఏమంటావ్? కాదనకు అవంతి. నేనొచ్చి మీ గురూజీని అనుమతి అడిగేదా? నువ్వింతగా చెప్తుంటే కాదని ఎలా అనగలను? రేపు కన్ఫర్మ్ చేస్తానులే. అభి కూడా వచ్చాడుగా, సరదాగా వెళ్ళి రావచ్చు. డిన్నర్ పెట్టేదా? ఇంత టేస్టీగా ఉంది. నువ్వు చేశావా లేక రుచి చూసి మరీ పెడుతున్నావా? తినడం ప్రారంభించి కొంటెగా అన్నాడు. పులావ్ కొత్త రెసిపీ దొరికితే నేనే చేశాను. రైతా కూడా. వంట నాకిష్టమైన హాబీ.
సరదాగా పాటలు వింటూ వండడం నాకు మమ్మీకి అలవాటు. నువ్వు వస్తున్నావని తెలిస్తే వంకాయ కూర చేసేదాన్ని కదా. నువ్వేం చేసినా ఎలా చేసినా నచ్చేస్తుంది అనిపిస్తోంది అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. అవంతికకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మహాబలిపురంలో తనపైన ఆసక్తి చూపడం లేదని దిగులు పడింది. ఇప్పుడు తనపైన ఇష్టం స్పష్టంగా చూపిస్తుంటే మనసు కాస్త ముభావంగా బెట్టు చేస్తోంది. ఇంతకు ముందర అతని కళ్లలోని కాంతి, కోరిక తనకు స్వచ్ఛంగా అర్ధకాంత్య భేద్యతతో కనపడ్డాయి. కాని ప్రేమ, అవగాహన ఏర్పడని పరస్పర సంబంధంలో తనలాంటి యువతి ఇరుక్కోగలదా? తను అందగాడే, మంచివాడే కావచ్చు. ప్రకృతి పరంగా, సహజ సిద్ధంగా తన అభిప్రాయాలు, ప్రవర్తనపై తనకు నమ్మకం ఉంది. ఇందులో తప్పొప్పుల, నైతిక విలువల, సాంఘిక సంప్రదాయాల ప్రసక్తి కన్నా ఆంతరంగిక సత్యవర్తనమే ముఖ్యం. అయినా అతని కళ్లలో కనిపించిన జిలిబిలి కాంతిరేఖలకు తనింత ఆలోచించాలా? అవంతి, నువ్వెప్పటికీ మారవు. గంభీరత నీకు పుట్టుకతో వచ్చింది, మంచికో కాదు. ఓకే డియర్ ప్రణవ్, నమ్ముతాను. రేపు మాట మారిస్తే మటుకు శిక్ష తప్పదు. నేనందుకు సిద్ధమే. శిక్ష ఎందుకవుతుంది? నాకు నచ్చిన వారి దగ్గర నుండి ఏదైనా ఉల్లాసంగా స్వీకరిస్తాను. మెనీ థ్యాంక్స్ ఫర్ ఎ లవ్లీ నైట్. సీ యూ, స్వీట్ డ్రీమ్స్. ప్రణవ్ కాల్ చేస్తానని చెప్పి ఆమె ఎదురు చూడని విధంగా చెక్కిలిపై ఒక లేత ముద్దు పెట్టి త్వరగా వెళ్ళిపోయాడు. అవంతి చాలాసేపు ఆ చెక్కిలిపై చేయి పెట్టుకుని బొమ్మలాగా కూర్చుంది వెన్నెల్లో. అతను అంత త్వరగా వెళ్ళిపోవడంతో ఆమె మనసు కాస్త తీయగా, కాస్త చేదుగా అయింది. తరువాత గుర్తుకొచ్చింది తను ప్రణవ్ ఇచ్చిన ప్రెజెంట్ సంగతే మర్చిపోయిందని. మర్నాడు ప్రొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తర్వాత అవంతికను తన రూంలోనికి తీసుకువెళ్లాడు అభి. అవంతి, నీకు ప్రణవ్తో మొదటి పరిచయం ఎప్పుడు? చెప్పింది. నాకు తొందరపడి అతని మీద ఏ దురభిప్రాయమూ ఏర్పరచుకోవడం ఇష్టం లేదు. అతని గురించి నీ ఉద్దేశం ఏమిటో కూడా నాకు తెలియదు. ఇంతకీ అతనెవరో తెలుసా నీకు? అతనేమన్నా చెప్పాడా అన్నాడు. ఇక్కడ ప్రాజెక్టు కోసమని వ్యాపార రీత్యా అమెరికా నుండి వచ్చానని చెప్పాడు. అతని అక్కను, బావను కూడా కలిశాం. నాన్నమ్మకు అతని అక్కయ్య అంటే నందిని గారు బాగానే తెలుసట. అతనెవరనుకుంటున్నావు? అమయ్య రిడ్జ్వే గ్రూప్ పేరు విన్నావా? అమెరికాలో నివసిస్తున్న వారందరికీ తెలిసిన పేరు కదా అభి. నిజానికి అది గ్లోబల్ కంపెనీ కదా. కన్జ్యూమర్ వస్తువులు చాలానే తయారు చేస్తారు. రకరకాల ప్రోడక్ట్స్ వారివి. ఈ సంవత్సరం ఈ ఆర్థిక వ్యవస్థలో కూడా లాభాలు బాగా పొందారని. ఓ మై గాడ్, ఇతను ఆ కంపెనీకి యంగెస్ట్ డైరెక్టర్. ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఓ మై గాడ్, నాకు వెంటనే తట్టలేదు సుమా అన్నది అవంతిక కళ్ళు పెద్దవి చేసి చక్రాల్లా తిప్పుతూ నడుం పైన ఒక చెయ్యి వేసుకుని. అసలు విషయం అతను ఎందుకు చెప్పలేదు? ఏదో ఎందుకనో దాస్తున్నాడు అనిపిస్తోంది. నిన్న సాయంత్రం ఆ కళ్లలోని తారాజువ్వలకు లొంగిపోయి ఉంటే అనుకుంది. మనసులో కలకలం బయటకు కనిపించనివ్వలేదు. అభి కనిపెట్టేస్తాడు. ఆర్ యు రొమాంటికల్లీ ఇన్వాల్వ్డ్ విత్ హిమ్? మంచివాడా చెడ్డవాడా మనకేమీ తెలియదు. ట్రస్ట్ మీ అభి. నో, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అయినా ఇన్వాల్వ్ అయిపోయినా నీతో చెప్పాలా? నీకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? మనం ఏ శతాబ్దంలో ఉన్నాం అన్నది పెంకిగా. నాకెవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరు. నువ్వు నాకు సంజాయిషి చెప్పక్కర్లేదనుకో, కానీ నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం మంచిది అన్నాడు బాణం లాంటి చూపు విసురుతూ. అభి, నీకు నా మీద నమ్మకం లేదా? ఉంది. కానీ నువ్వు అతనికన్నా వయసులో, అనుభవంలో చిన్నదానివి. ఆగర్భ శ్రీమంతుడైన అతని వంటి యువకులంటే నమ్మకం లేదు. ఇలాంటి వారు రోజుకొక గర్ల్ ఫ్రెండ్స్ని మార్చగలరు. తర్వాత నువ్వు పశ్చాత్తాపపడవలసిన పనేమీ చేయకు అనేసి అక్కడి నుంచి విసవిస వెళ్ళిపోయాడు అభి. అవంతిక అభిని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. ఆమెకు కోపం వచ్చింది. సర్దుకున్న తర్వాత గంభీరంగా ఆలోచనలో పడింది. మనసంతా చికాగ్గా అయింది. తనకు గుర్తున్నంతవరకు అభికి వచ్చిన మొట్టమొదటి సీరియస్ అభిప్రాయ భేదమిది. తెలతెలవారింది విశాఖలో. ఆ రోజు శనివారం. అందరూ కలిసి విహారయాత్రకు వెళదామనుకున్న రోజు. పూర్వకాలంలో దిట్టంగా కట్టడం వల్ల రమానంద్ గారి భవంతిలో కిందనున్న వారి మాటలు, కార్యకలాపాలు మేడ మీదనున్న వారికి వినిపించం. పాత పద్ధతిలో ప్రతి గది విశాలంగా ఎత్తైన చూరుతో 6 ఋతువులను లోనికి ఆహ్వానిస్తున్నట్లుగా
దారురేఖా శిల్పాలతో చెక్కి పేర్చిన పొడవాటి కిటికీలతో వాస్తుబద్ధంగా గత నియమాలను నిర్దిష్టంగా అనువర్తించి కట్టిన నిర్మాణం. మీనాక్షి గారు ఎంతో ఓపికగా సంవత్సరాల తరబడి రాజస్థాన్, ఆగ్రా, చెన్నై వంటి ప్రదేశాల నుండి పోగు చేసిన ఖరీదైన రాజ్పుతానీ, మొఘలాయి శైలిలో సోఫాలు, అల్మరాలు, తల్పాలతో, జామినీ రాయి, రవివర్మ, ధీరజ్ చౌదరి వంటి వారి చిత్రలేఖనాలతో, ఇంకొక ప్రక్క అత్యాధునిక పరికరాలతో వారి ఇల్లు పాత కొత్తల సమ్మేళనం. ఇంటి యజమానుల ఆలోచనలకు, విశ్వాసాలకు, అభిరుచికి ప్రతిరూపం. రమానంద్ గారు భారత స్వాతంత్రోద్యమ కాలంలో ఉడుకు రక్తం పొంగుతూ ఇంకా మేజర్ అవ్వని యువకుడు. అప్పుడు బ్రిటిష్, యూరోపియన్ కలోనియల్ అధికారాన్ని అంతం చేయడానికి ఎన్నో ప్రాంతీయ, జాతీయ రాజకీయ సమితులు, ప్రచారాలు ఏర్పడ్డాయి. శ్రీ అరబిందో, బంకించంద్ర చటర్జీ, ఠాగూర్, పరమహంస వంటి వారి రచనల ప్రభావంతో తిలక్, మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు వంటి నాయకులు అందించిన ఉత్తేజంతో మతభేదాలను మించి మనోధర్మం మూలాధారంగా ఏర్పడిన స్వాతంత్ర్యం మా జన్మ హక్కు, మతం గితం వద్దు, మాయామర్మం వద్దు అన్న ప్రగాఢ నమ్మకాలతో ఉప్పొంగిన జాతీయోద్యమాలలో పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీలో చెలరేగిన విప్లవాలను వేలాది భారతీయుల్లాగా ఆదరించి చేయూతనందించి 2 సంవత్సరాలు జైల్లో గడిపారు. ఆజాద్ హింద్, సివిల్ డిజోబీడియన్స్ వంటి ఉద్యమాలలో పాల్గొన్నారు. గాంధీజీని ఆగాఖాన్ ప్యాలెస్లో అరెస్ట్ చేసిన తర్వాత దేశమంతా ఎన్నో రకాల హర్తాళులు, విప్లవోద్యమాలు చెలరేగాయి. ప్రభుత్వం కట్టడాలకు నిప్పంటించడం, అలయీడ్ కాన్వాయులపైన బాంబులు వేయడం, విద్యుత్ శక్తి రవాణాలకు అంతరాయం కలిగించడం, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసి కేవలం ప్రేక్షకుడిగా కాకుండా ఆస్తిపాస్తులు ఉండడం వలన ప్రజలకు చేతనైనంత సహాయం చేశారు. తరువాత ఇంజనీరింగ్ చదివి భారత నౌకాదళంలో చేరి పెళ్లైన తర్వాత ఉద్యోగంలో స్థిరపడ్డారు. అయినా యువకుడిగా ఆయనలో ఏర్పడిన లక్ష్యాలు, ఆలోచనలు నరనరాలలో జీర్ణించుకుపోయాయి. ఎమ్మెల్యే అయ్యాక, రిటైర్ అయిన తర్వాత కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజావళికి మంచి చేస్తూనే ఉన్నారు. ఆయనకు, మీనాక్షి గారికి వివాహం విచిత్రంగానే జరిగింది. తల్లిదండ్రుల పట్టుదల వలన పెళ్లి చూపులకు ఒప్పుకొని మీనాక్షి గారి అక్కయ్య కామాక్షిని చూడ్డానికి 10 మంది బంధువులతో సహా రాజమండ్రి వెళ్లారు. కామాక్షి అందానికి ఆయన అబ్బురం చెందినా ఆమె నిశ్శబ్దం, బిడియం, మెత్తటి స్వభావం కలవరపరిచాయి. తన వ్యక్తిత్వానికి, ఉద్ధృత స్వభావానికి ఆమె తట్టుకోగలదా అనిపించింది. రాటుపోట్లకు ఆమె సున్నితత్వం అడ్డువచ్చి తీరుతుంది. ఆమె కన్నా కాస్త చామనఛాయ రంగులో, ఇంకా సన్నగా, పొడవుగా, చెలాకీగా, చెంపకు చారడేసి కన్నులతో, వాల్జడ ముందరకు వేసుకొని తన ఉద్దేశాలను నిష్కర్షగా చర్చించగల మీనాక్షి గారే ఆయన హృదయం ఆకట్టుకున్నది. మీనాక్షి తల్లిదండ్రులు ఇంత మంచి సంబంధం వదులుకోలేక ఒప్పుకొని కొద్ది నెలల తర్వాత 2 కూతుర్ల వివాహం ఒకేసారి చేశారు. కాలక్రమాన వారి సంసారం 3 పువ్వులు 6 కాయలుగా వెలసి 3 మగపిల్లలు కలిగారు. మీనాక్షి గారు పెళ్లైన తరువాత భర్త ప్రోద్బలంతో ఎంఏ చేశారు. వీరిద్దరి పెంపకంలో 3 పిల్లలు చదువులు, సంధ్యలు, క్రీడలపైన ఆసక్తితో పెరిగారు. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత వారికి పెళ్లిళ్లయ్యాయి. తండ్రి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న సంఘటనలు ఆయన చెప్పగా విన్నవే. ఆయన లైబ్రరీ గదిలో ప్రముఖ రాజకీయవేత్తల ఫోటోలు, మరికొందరు గొప్ప నాయకుల రచనలు మాత్రమే ఆయన పిల్లలకు తెలుసు. ఇక జీవితంలో కావలసిందేమీ లేదు అనుకుంటున్న సమయంలో జన్మ మరణాదిశుతు దుఃఖమేవా అన్నట్టుగా రమానంద్ దంపతులకు ఒక పెద్ద అఘాతం ఎదురైంది. చేతికందొచ్చిన కొడుకు, కోడలు విహారయాత్రకు వెళ్లగా ఒక కారు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించారు. వారి ముద్దుల కూతురు 10 నెలల అవంతిక మాత్రం చెక్కు చెదరకుండా, ఒక చిన్న గాయమైనా లేకుండా తప్పించుకుంది. హాస్పిటల్లో నర్సు చేతుల్లో అప్పుడే ఉదయించిన చంద్రబింబంలాగా మెరిసిపోతూ నవ్వులొలికిస్తున్న పసిపాపను చూసి అందరి హృదయం ద్రవించింది. మరొక కొడుకు చైతన్య, కోడలు మేధ మరీ మరీ అడిగి అవంతికను కూతురుగా దత్తత స్వీకారం చేశారు. అభి, అవంతికలను ఒకేలా పెంచారు. అవంతికపైనే రవంత ప్రేమ ఎక్కువ ఇద్దరికీ. అభికు కూడా. ఎంతో హాయిగా అన్ని ముచ్చట్లు జరుపుకొని పెరుగుతున్న కూతురికి నిజం చెప్పాలని వారు అసలు మర్చిపోయారు.
రమానంద్ గారిపైన ఉన్న గౌరవం వలన, కొంత భయం వలన బంధువులెవరూ ఈ విషయం గురించి నోరెత్తలేదు. కొద్ది సంవత్సరాల తరువాత చైతన్య సంసారంతో సహా అమెరికా వెళ్తానని తీర్మానించడం ఆయనకు మరొక దెబ్బ. తన కొడుకు మరొక దేశంలో స్థిరపడతాను అనడం ఆయన నిజంగా భరించలేకపోయారు. మీనాక్షి గారు, ఇక మనం సర్వకర్మలు చేస్తున్న యోగులం అవ్వాలి. జ్ఞానంతో అన్ని సంశయాలు వదిలించుకోవాలి. అభిమానులను, బంధువులను, తటస్థులను, స్నేహితులను అందర్నీ సమబుద్ధితోనే చూడాలి. ప్రశాంతమైన అంతఃకరణంతో, మనోనిగ్రహంతో భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని పట్టుపట్టి ఆయన మనసుని మరలించి శాంతపరిచారు. ఆ శనివారం ప్రొద్దున మీనాక్షి గారు, ఏమండి, నాకివాళ ఒంట్లో అంతగా బాగాలేదు. బీపీ ఎక్కువైనట్లుగా తల తిరుగుతోంది. నేను అరకు వెళ్ళలేను. కావలిస్తే మీరు వెళ్ళిరండి అన్నది రమానంద్ గారితో. నిన్నొదిలి నేనెక్కడికెళ్తాను? అరకు మనం చాలాసార్లు వెళ్ళాం. ఏదో పెద్ద మనవడు మనవరాలు వచ్చారన్న సరదా తప్ప నాకంత ఆసక్తి లేదు. నేను నీతోనే అన్నారాయన. రమేష్ పనుంది, హైదరాబాద్ వెళ్ళాలి అని శుక్రవారం ప్రొద్దున్నే వెళ్ళాడు. రావడానికి ఇంకొక 3-4 రోజులవుతుంది. అభి 2 రోజుల క్రితమే తన ముభావం సహించలేక తన దగ్గరకొచ్చి సారీ చెప్పడంతో కరిగిపోయింది అవంతిక. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి మటుకు ఊరుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద లగ్జరీ బస్లో డ్రైవర్తో సహా ప్రణవ్, నందిని, ఉదయ్, లలిత్లొచ్చారు. సామానంతా బస్సులో పెట్టాక అందరూ ఎక్కారు. అభి పక్కన జెన్నీ, ప్రణవ్ ప్రక్కగా అవంతిక కూర్చోవడం జరిగింది. లలిత్ అవంతిక ఒళ్ళోకెక్కి ఆమె కేశాలతో ఆడుకుంటూ ముద్దు మాటలతో ఆమెను వశపరుచుకున్నాడు. లేఖ వెనక సీట్లో కూర్చుంటే అక్కడే మకాం వేసి డేవ్ ఆమెనే కనిపెడుతూ కూని రాగాలు తీస్తున్నాడు. మధ్య మధ్యలో దువ్వెనతో పొట్టి ఉంగరాల జుట్టును తెగ దువ్వి అద్దంలో చూసుకుంటున్నాడు. కాసేపైన తర్వాత మంచి స్పీడైన ఇంగ్లీష్ పాటలు ఆడియోలో పెట్టుకుని సీట్లోనే ఊగడం మొదలెట్టాడు. చచ్చచ్చ అంటూ తెలుగు భాష, ఆంగ్లము కలిపేసి కాస్త స్వంత కవిత్వం కూడా రంగరించి తప్పు తాళం వేస్తూ గట్టిగా పాడుతున్నాడు. అతన్ని ఎలాగైనా ఆట పట్టించాలని అనిరుద్ పథకం వేసి అతని వీపు మీద, షర్ట్ పైన ఒక చిన్న గాడిద పిల్ల కళ్ళజోడు పెట్టుకుని రిబ్బన్లు కట్టుకున్న పోస్టర్ అతికించాడు. పిల్లలు అతన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ప్రక్కగా కూర్చుని వారు తాళం వేస్తున్నారు. ప్రణవ్, మా వాడు నీకేమీ బరువనిపించడం లేదు కదా? ఎరా లలిత్, నీకు అవంతిక అంత నచ్చిందా అన్నాడు. వంతి వంతి మమ్మమిత్తావా అన్నాడు లలిత్ ఏంజలిగ్గా నవ్వుతూ. వాడి చిరునవ్వు చూస్తూ ఈ లోకం మర్చిపోవచ్చు. నల్లని నేత్రాలు, పొడవాటి కన్నురెప్పలు, పాల బుగ్గలు, బుగ్గన సొట్టలు, నందినిలాగా అకుపిస్తాడు. ఆ చిరునవ్వు మటుకు చూస్తే అంతా ప్రణవ్ పోలికే. అంటే చాక్లెట్టే కదా, తర్వాత ఇస్తాన్లే, ముందర అటు చూడు, ఎన్ని పక్షులు ఎగురుతున్నాయో అని వాడి మనసు మరలించింది. లలిత్ పక్షులను చూసి చప్పట్లు కొడుతూ ఎగురుతున్నాడు. నీకేమేం చూడాలనుంది చెప్పు, ఈ 2 రోజులు యువర్ విష్ ఈజ్ మై కమాండ్ అన్నాడు ప్రణవ్ తల ఒక ప్రక్కగా వంచి ఆమెకు తమాషాగా సలాం చేస్తూ. వెల్, హనుమాన్ మౌంటైన్, కాఫీ ప్లాంటేషన్స్లో ట్రెక్ చేయాలి. ఇంకా బొర్రా కేవ్స్, కొండలు, కోనలు, జలపాతాలు, కోయవారి నాట్యం. ఇవన్నీ ఒకెత్తు. కానీ నేను అడగ్గానే మీ తాతగారు నొప్పించి ఆయన్ను శాంతపరిచి వచ్చావు. నీకేదైనా ప్రత్యేకంగా ఇవ్వాలనిపిస్తోంది. నీకన్నిటికన్నా ఇష్టమైనది, ప్రియమైనది ఏది? బస్సు జోరుగా పయనిస్తోంది. అప్పుడే దారి ప్రక్కగా పొడవాటి చెట్లు కనబడుతున్నాయి. బస్ విండోస్ అన్నీ తెరిచే పెట్టారు. వాతావరణం పిల్లగాలి వీస్తూ ఆహ్లాదంగా ఉంది. అరకులోయకు వెళ్లే దారిలో ఈస్టర్న్ ఘాట్స్ మధ్యన మిగతా ప్రపంచమే గుర్తుకురాదు. నిజాయితీ అన్నది టపీమని. అదుందా నీ దగ్గర? ఓ, నేను నీకేం అబద్ధాలు చెప్పాను? కనుబొమ్మలు పైకెత్తాడు. అయితే 1000 అబద్ధాలాడినా ఒక మనసును గెలవమన్నారు. ఎవరు? అమెరికాకు చెందిన యువ వ్యాపారవేత్తలా అని ముఖం తిప్పుకొంది. అవంతి, వాట్ వాస్ బాదరింగ్ యూ? మై గాడ్, నువ్వు నిమిషానికొక్కలాగా కనపడతావు. షీ దట్ వాజ్ ఫెయిర్, నెవర్ ప్రౌడ్, హ్యాడ్ టంగ్ ఎట్ విల్, నెవర్ లవ్డ్, షీ కుడ్ థింక్, ఎట్ నెవర్ డిస్క్లోజ్ హర్ మైండ్. ఒథెల్లో నుండి కోట్ చేశాడు. ఆమె చేయి గట్టిగా పట్టుకొని, నేనేం అబద్ధాలాడాను అన్నాడు.
నిజాలు చెప్పలేదు. మహాబలిపురంలో కలిసినప్పుడు అమెరికా నుండి వచ్చానని చెప్పలేదు. అంతకన్నా ముఖ్యం, నువ్వు ది రిడ్జ్వే గ్రూప్ డైరెక్టర్ అని చెప్పలేదు అని చేయి విదిలించాలని విశ్వప్రయత్నం చేసింది. ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఆమె ముఖం ఎర్రబడింది. ప్రణవ్ ముఖం తేట తెల్లమైంది. నవ్వాడు. అమ్మయ్యా, ఇంతేనా? నేనేవేవో ఊహించుకున్నాను. నిజంగా అవంతి, నిన్ను కలిశాక నాకవేవీ ముఖ్యమని తట్టలేదు. ముందర నిన్నొక స్నేహితురాలుగా తెలుసుకోవాలనిపించింది. తరువాత ఆప్తురాలువైనట్టు అనిపిస్తోంది. అతని చేతి పట్టుమారి సున్నితమైంది. మనుషులను కలవగానే మీరేం చేస్తుంటారు, ఎక్కడ పనిచేస్తారు, ఇంకాస్త చనివిస్తే ఎక్కడుంటారు, జీతం ఎంత, వయసెంత, మీది అద్దెల్లా లేక కొన్నారా, ఇటువంటి ప్రశ్నలు వేస్తూ ఎదుటివారి పుట్టు పూర్వోత్తరాలన్నీ రాబట్టడం నాకు అలవాట్లేదు. నిజానికి నువ్వెక్కడ పనిచేస్తున్నావో నాకింకా తెలియదు కదా అన్నాడు చిరునవ్వుతో. అది వేరు ప్రణవ్. స్నేహం కూడా సమవుజ్జీలతోనే చెయ్యాలి అని నా అభిప్రాయం. నేను ఏ విషయంలో నీకన్నా తక్కువ చెప్పు, వెంటనే సరిదిద్దుకుంటాను అన్నాడు. అతని వంక తేరిపారు చూసింది. నిర్మలంగా అన్నాడు. ముఖమంతా సత్యమే కనిపిస్తోంది. అవంతిక, ఇతని అమ్మాయి కూడా అఖండుడా లేక ఆటలాడుతున్నాడా అనుకుంది. పోను పోను తెలుస్తుంది. స్నేహానికి నిర్వచనం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే సామరస్యం. అభిమానంలో, అభిలాషలో, భావనలో, స్వభావంలో. అది అంతరాత్మకు చెందిన విషయం. చదువు, ఉద్యోగం, సాధన ఇవన్నీ పైపై మెరుగులు మాత్రమే అన్నాడు. నీ కళ్లలో ఆర్ద్రత, సాత్వికత లేదు. అయినా మరీ ఐడియలిస్టిక్గా మాట్లాడుతున్నావు. నమ్మలేను. నీ ఎంపైర్ అంతా ఇలాంటి ఆలోచనలతోనే కట్టావా అన్నది. స్నేహం అన్నది వ్యాపారంలో, ప్రేమ వ్యవహారంలో పనికిరాదు సుమా. నా దగ్గర పనిచేసేవారు నాతో ఇలా మాట్లాడగలరా? నిన్నెవరైనా ప్రేమిస్తే మరి వారు? చిలిపిగా అన్నది. నాక్కూడా ఆమె నచ్చాలి కదా అన్నాడు ఆమె కళ్లలో దీర్ఘంగా, లోతుగా, గాఢంగా, అనంతంగా, అపరిమితంగా చూస్తూ. తనను స్పృశించి ముద్దాడి పొందడం కన్నా ఆ ఒక్క చూపుతో తన సర్వస్వాన్ని అతను సొంతం చేసుకున్నాడనిపించింది. వణికింది. వంట్లో వేడి రక్తం జలజలా పారింది. ప్రణవ్ అనే పెను తుఫానులో చిటికలో చిక్కుకుంది తను. అతనికి బాగా దగ్గరగా జరిగింది. అనుకోకుండా లలిత్ను పట్టుకునే నెపంతో ఆమె చెక్కిళ్లు నిమిరాడు నెమ్మదిగా. కళ్ళు మూసుకుంది. మోయలేని హాయి. ఆమె చేతిని పెదవులకు దగ్గరగా తీసుకుని ఒక చిన్న ముద్దు పెట్టాడు కనురెప్ప కదిల్చే పాటలో. లలిత్ అడ్డంగా ఉండడం వల్ల ఎవరూ గమనించలేదు. వెంటనే లలిత్ కూడా ఆమెకొక ముద్దిచ్చాడు. బస్సు ఎంత దూరం ప్రయాణించిందో వారిద్దరికీ తెలియనే లేదు. హలో, మనం వాటర్ ఫాల్ దగ్గరకొచ్చాం. బస్సు ఒక 5 నిమిషాల తర్వాత ఆపితే ట్రెక్ చేసి రావచ్చు. అభి 2 వరుసల వెనక సీట్ నుంచి గట్టిగా అన్నాడు. వారికి వినిపించదేమోనని. అలవాటు కొద్దీ వ్యాయామం చెయ్యాలని యువతీ యువకులంతా ఉబలాటంగా ఉన్నారు. ఉదయకాంత్, త్రిలోచన, నందిని జలపాతం చూశాక పిల్లలతో బస్సులోనే ఉంటామన్నారు. యువతీ యువకులంతా ట్రైల్ పైన కొండల్లోకి బయలుదేరారు. అభి, ప్రణవ్ చకచకా ఎక్కేస్తున్నారు. 3 ఆడపిల్లలతో పాటు డేవ్ కాస్త నెమ్మదిగా వస్తున్నాడు, వెనకాల ఆయాసపడుతూ. చదువు తర్వాత నీ లక్ష్యం ఏమిటభి అన్నాడు ప్రణవ్ కాస్త చనువుగా. నీలాంటి వారి కంపెనీలను ఓవర్టేక్ చేయాలని అన్నాడు అభి కాస్త నవ్వుతూ. మరికొంచెం నిజంగా. ప్లాన్ ఉందా మరి? ఒక్కటేంటి, చాలా ఉన్నాయి. 2 కంపెనీలు అప్పుడే నాకు ఆఫర్స్ ఇచ్చాయి. అంతేకాకుండా 3 కలిసి స్వంత కంపెనీ ప్రారంభించాలని బిజినెస్ ప్లాన్ కూడా వేశాం. చూద్దాం ఏ దారి తీసుకోవాలో. ప్రణవ్ మెప్పుకోలుగా చూశాడు. అభి, అవంతిక తత్వాలు వేరనిపించినా ఇద్దరికీ జీవితంలో కొన్ని లక్ష్యాలు సాధించాలన్న పట్టుదల ఉంది. నీకు అవంతిక ఎన్ని రోజుల నుండి పరిచయం అన్నాడు అభి. ఇద్దరూ ఇంకా వేగంగా పరిగెత్తడం ప్రారంభించారు. అభి ఏ ఉద్దేశంతో ఆ ప్రశ్న వేశాడో వెంటనే గ్రహించాడు ప్రణవ్. ఎంత అమెరికా వాడైనా అన్నయ్యే కదా. అడిగిన ప్రశ్నకు సూటిగా జవాబిచ్చాడు. ఈ మధ్యనే ఆమెను, జెన్నీని మహాబలిపురంలో కలిశాను. అనుకోకుండా ఆయన పరిచయం విశాఖలో స్నేహంగా మారింది. దారి బాగా నిట్రంగా ఉంది. ఇంకొక 3 మైళ్ళైనా కొండెక్కాలి. చుట్టూరా పొదలు, కాఫీ చెట్లు. కాస్త తల తిప్పి కిందకు చూస్తే రకరకాల పువ్వులు. సూర్యభగవానుడి సంతతిలాగా
పచ్చని పసుపులో నీలాకాశం నుండి రాలినట్లు, ఊదా రంగులో అప్సరసల అధరాలలో నుండి జారినట్లు అరుణిమ కాంతితో విభ్రాంతి కలిగిస్తున్నాయి. జలపాతం నీటి గలగల, దూరంగా జెన్నీ మొదలైన వారి మాటలు వినిపిస్తున్నాయి. అభి అన్నాడు, మా స్నేహితులమంతా సరదాకు మాటలతో ఆటలాడుతూ ఉంటాం. నిన్ను కొన్ని ప్రశ్నలు వేస్తాను. తడుంకోకుండా 15 సెకండ్లో జవాబివ్వాలి. సరిగ్గా అంటే నాకు నచ్చినట్లుగా ఇస్తే ఇవాళ డిన్నర్, బీర్ నేనిప్పిస్తానందరికీ. ఓడిపోతే నిన్ను ఎప్పుడో ఒక కోరిక కోరుతాను. ఓకే అభి, ష్యూర్, ప్రయత్నిస్తాను. జీవితంలో అన్నింటికంటే అందమైందేమిటి? పసిపాపల చిరునవ్వు. అన్నింటికంటే ముఖ్యమైనది క్యారెక్టర్, అంటే గుణం. శక్తివంతమైనది మేధస్సుతో కలిసిన మంచితనం. అనంతమైన విశ్వానికి కాలానికి సంబంధం. ఇంకా వేగంగా కొండెక్కుతున్నారు. ఇద్దరికీ అలసట అనిపించడం లేదు. ఉత్సాహం ఎక్కువైంది. 3+1 = 4 పరిణామాలు, 4 డైమెన్షన్స్. 3 cheers ప్రణవ్. భావ సమైక్యత గొప్పదా, హేతువాదం గొప్పదా? సమభావ దృక్పథంతో కలిసిన సమబుద్ధి, బ్యాలెన్స్డ్ ఎమోషనల్ స్టేట్ ఇంటెండెడ్ విత్ రీజన్. విజ్ఞానం గొప్పదా, ఊహాశక్తి గొప్పదా? ఊహాశక్తే. దానికి అవధులు లేదు. దేవుని రూపం ఎలా ఉంటుంది? దేవునికి రూపం లేదు. అన్ని రూపాలు ఆయనవే. స్త్రీ అంటే నాయకులను శాసించగలది, లోకానికి తల్లి, ప్రేమించేవాడికి ప్రేయసి, నాకు సఖి. కొండపైకి వేగంగా పరిగెడుతున్నారు. మిగతా బృందం వీరిని చేరుకోవడానికి ఇంకొక 10 నిమిషాలైనా పడుతుంది. పురుషుడు స్త్రీలు ఉపయోగించే ప్రాణి అనేసి నవ్వాడు. అభి కూడా శృతి కలిపాడు. జెనెటికల్లీ వేరు, అంతే. వాతావరణం తేలికైంది. అభి సరదాగా వేసిన ప్రశ్నల వెనకాల ఏదో గూఢార్థం ఉంది. ప్రణవ్ వ్యక్తిత్వానికి కొలత వేయాలని ప్రయత్నం. తను ఇంటర్నెట్ పైన ప్రణవ్ గురించి 2-3 రోజులుగా చాలానే పత్రికల్లో చదివాడు. రాజీ పడని వ్యాపార దిట్ట అని, పట్టుదల కలిగినవాడని, కఠిన స్వభావమని, తండ్రిని అన్నని మించినవాడని చిలువలు పలువలు పుట్టించి వ్రాశారు. యారా అన్న యువతితో ప్రేమ కలాపం, ఆమెతో సన్నిహితంగా కలిసి తీసుకున్న ఫోటోలు అభి దృష్టిని ఆకర్షించాయి. ఆమెతో విడిపోయిన తర్వాత చాలామంది సంపన్న యువతులు వన్నెల వ్యసనకర్రలు అతనిపైన కన్ను వేశారని కూడా చదివాడు. ఈ పరిస్థితిలో ప్రణవ్ జీవితంలో అవంతిక పాత్ర ఏమిటి అన్న విషయం అతన్ని బాధిస్తోంది. కాని సున్నితమైన వ్యవహారం. చెల్లెల్ని ఏమీ అనలేడు. ఏమీ జరగకుండా ప్రణవ్తో వివాదం పెట్టుకోలేడు. చెల్లి సుకుమారి, మగవారి విషయాలు తెలియవు. ఈ ప్రణవ్ తన లౌక్యంతో, సొఫిస్టికేషన్తో, అనుభవంతో ఆమెను గాయపరిస్తే? ప్రణవ్ అభి ఊహలను పసిగట్టిన అవంతిక విషయం గురించి చర్చించలేదు. ఓకే, చివరి ప్రశ్న. రాత్రి వంకాయ కూర సాంబార్ కావాలా, లేక చపాతీ కూర్మా కావాలా అన్నాడు అభి. ప్రణవ్ నవ్వాడు. అంటే నా సమాధానాలు నచ్చాయన్నమాట. నా గురించి ఏమంచనా వేశావు? ఇంతలో కాస్త దూరంగా ఉన్నట్టుండి, సామీ, సామీ, అమ్మా, అమ్మా అన్న ఒక యువతి ఆర్తనాదం వినిపించింది. కంఠస్వరంలో బాధ, భయం మిళితమై గద్గదంగా, కోపంగా ఉంది. ఇద్దరూ అప్రమత్తమయ్యారు. అవంతిక జెన్నీల గొంతుక కాదు అని ప్రణవ్ ఎందుకైనా మంచిదనుకొని జెన్నీ మొబైల్కు ఫోన్ చేశాడు. అభి చెల్లెలకు చేశాడు. కాని అంత కొండెత్తున ప్రసారం లేక వారు అందలేదు. ఇద్దరూ ఆ కంఠస్వరం వైపు పరిగెత్తారు. చెట్లు, చేమలు, ముళ్ళు మధ్యన అతి వేగంగా 2 నిమిషాల్లో ఆ అరుపులు ప్రతిధ్వనిస్తున్న ప్రదేశానికి వచ్చేశారు. అక్కడ ఒక 17-18 ఏళ్ల వయసులో ఉన్న ఒక సుందరమైన కోయపడుచు, చుట్టూ పట్టణం నుంచి వచ్చిన 4 యువకులు నించునున్నారు. దాదాపు తమ వయసే వారికి. వారి చేతుల్లో బీర్ బాటిల్స్ ఉన్నాయి. అపహాస్యంగా, కాస్త క్రూరంగా నవ్వుతున్నారు. ఏమే నీ పొగరు? మమ్మల్ని చూసి ఉమ్మేస్తావా? రాయి విసురుతావా? నిన్నేం చెయ్యాలో మాకు తెలుసులే. ఆమెను పట్టుకోరా అంటూ ఆమె మీదకొస్తున్నారు. ప్రణవ్, అభి రెప్పపాటులో ఆ 4 యువకులతో కలియబడ్డారు. కొద్ది నిమిషాల్లో ఆ 4 యువకులను చితకబాది కింద పడేశారు. ఆ యువకులు భయంతో పరుగులంకించుకున్నారు. ఇంతలో అక్కడకు లేఖ, అవంతిక, మిగతా వారందరూ వచ్చి ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు.
కోయ యువతి దగ్గరగా వెళ్లి ఆమెకు ధైర్యం చెప్పారు. నిగనిగలాడుతున్న చామన ఛాయలో కోటేసిన ముక్కు, మెరుస్తున్న తడి కళ్ళు, ఎరుపు ఆకుపచ్చ కలిసిన వస్త్రాలతో, తలలో పువ్వులతో తడబడిన వనదేవతలాగా ఉంది ఆమె. దండాల్ దొరా అంటూ ఆమె కృతజ్ఞతగా వారికి దండం పెట్టింది. ఆమె ఆడపిల్లలకు తన భాషలో ఆతృతగా, భయంగా, కళ్ళు రెపరెపలాడిస్తూ ఆ సంఘటన గురించి చెప్పింది. వారు ఆమెను కూర్చోబెట్టి తమతో ఫ్లాస్కులో తెచ్చుకున్న టీ ఆమెకిచ్చి, ఆమె తేరుకున్న తర్వాత తన గూడెంలో వదిలిపెట్టి పెద్దలకు జాగ్రత్తగా ఉండమని చెప్పి బస్సు దగ్గరికి తిరిగొచ్చారు. ఆ రోజున పద్మపురం తోట, బొర్రా గుహలు, మరికొన్ని చిన్న జలపాతాలు, కొండవాగులు చూసి హిల్ రిసార్ట్ చేరేసరికి సాయంత్రం అయింది. అభికి ఆ సంఘటన తర్వాత ప్రణవ్ మీద గౌరవం ఏర్పడింది. ప్రమాదం క్షణంలో తప్పింది కనుక పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కాని ఆ ప్రదేశంలో దొరికిన మొబైల్ ఫోన్ మాత్రం పోలీసులకు అప్పచెప్పారు. ప్రణవ్ తన కుటుంబం కోసం కట్టించిన రిసార్ట్లో దిగారు అందరూ. రాత్రి పిల్లలంతా బెలబెలమంటూ బంగళా అంతా పరిగెడుతున్నారు. వారికి పొద్దున్నుండి బస్సులో కూర్చుని విసిగెత్తింది. అవంతికను వదిలేసి అంజుతోనే ఆటలాడుతున్నాడు లలిత్. అందరూ స్నానాలు చేశారు వేడివేడి నీళ్లతో. అవంతిక మెరుస్తున్న నీలి షిఫాన్ శారీ, స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని తానే మెరిసిపోతోంది. ప్రణవ్ దృష్టంతా ఆమె మీదే. కానీ ఎవరూ గమనించకుండా జాగ్రత్త పడ్డాడు. డిన్నర్ అయిన తర్వాత కొంతమంది థియేటర్ రూంలో సినిమాలు డీవీడీలు చూసి అవి చూస్తామన్నారు. జెన్నీ, అవంతిక, అభి, ప్రణవ్ నడిచొస్తామని బయలుదేరారు. చిక్కటి చీకటి. రిసార్ట్ ముందర కొద్ది మైళ్లు దారి వేయించి విద్యుత్ దీపాలు పెట్టించారు కాబట్టి కాస్త వెలుతురుగా అనిపిస్తోంది. చుట్టూరా గోడ కట్టిన రిసార్ట్కు 3 సెక్యూరిటీ గార్డ్స్ కాపలా కాస్తున్నారు. జెన్నీ, నా ఈ ప్రయాణం నిజంగా అద్భుతం. తెలుగు సంస్కృతి, జీవనశైలి ఆస్వాదిస్తున్నాను. నా ప్రాణ స్నేహితురాలు పక్కనే ఉంది. రోజు గోంగూర పచ్చడి, టమాటా పప్పు, బంగాళదుంప వేపుడు దొరుకుతోంది. అంతకంటే ఏం కావాలి అన్నది నవ్వుతూ. అభి ఆశ్చర్యంగా వింటున్నాడు. అల్లారు ముద్దుగా పెరిగిన జెన్నీ ఎంత త్వరగా అందరితో కలిసిపోయింది అనుకున్నాడు. అభి, నాకు సౌత్ టూర్ వెళ్లాలనుంది. అవంతిక రాలేదు. నువ్వు కూడా వస్తే బావుంటుంది. కేరళ, కర్ణాటక, కేప్ క్యామరిన్ వరకు వెళ్ళొద్దాం. లేఖ వస్తానన్నది. 10 రోజులు చాలు. ప్రణవ్, నువ్వు కూడా రావచ్చేమో అని ప్రపోజ్ చేసింది జెన్నీ. ఆలోచన బావుంది కానీ నేను రాలేను అన్నాడు ప్రణవ్. అభి వస్తానన్నాడు. కొద్దిసేపైన తర్వాత ఇక నిద్రొస్తోందని అభి, జెన్నీ వెనకకొచ్చేశారు. అనుకోకుండా ప్రణవ్, అవంతి ఒంటరిగా మిగిలారు. ఇద్దరి మనసుల్లో ఆనందం, తత్తరపాటు. ప్రణవ్ ఆమెకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. అవంతిక మౌనంగా నడుస్తోంది. అకస్మాత్తుగా అన్నది, ప్రణవ్, నీ దగ్గర నుండి ఖరీదైన బ్రేస్లెట్ బహుమతిగా నేను తీసుకోలేను. ప్రణవ్ కలలోంచి ఈ లోకంలోకొచ్చాడు. ఎందుకు తీసుకోలేవు? నీకు మంచి స్నేహితుణ్ణి అని నువ్వే అన్నావు. నిజమే. అయినా నాకు అలా తీసుకోవడం అలవాట్లేదు. నా పుట్టినరోజు ఇంకొక 4 నెలల్లో. నువ్వేమిచ్చినా నేను తీసుకుంటాను. బ్రేస్లెట్, చైన్, రింగ్, పెన్. ఆమెకు నవ్వొచ్చింది. ముఖం ఇంకొక పక్కకు తిప్పుకొని, ఎందుకు ఈ ఇచ్చిపుచ్చుకోవడం? నిన్నింకా బాగా తెలుసుకున్న తర్వాత ఆలోచిస్తానులే. ఈ బహుమతులన్నీ ఏంటో కృత్రిమంగా అనిపిస్తాయి. ప్రణవ్కు రవంత కోపం వచ్చింది. ఆమె చేయి పట్టుకుని తటాలను తన వైపు లాగాడు. అతను సరదాగా లాగాడు కాని లేత తీగలాంటి ఆమె వచ్చి అతని పైన వాలింది. ఎదురు చూడని ఈ సంఘటనకు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అతి దగ్గరగా ఉన్న అతని కళ్ళలోకి ఆమె చూడడంతో ఇన్నాళ్లుగా నిగూఢంగా దాగి ఉన్న అతని ఆవేశం కట్టలు తెంచుకొని ఉప్పొంగింది. అవంతిక అన్నాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని అతని నుండి చూపు తిప్పుకోలేకపోయింది. అతని అందమైన కనుల అయస్కాంత తత్వం ఆమెను బంధించి వేసింది. తనెన్నోసార్లు ఊహించుకున్న అతని దృఢమైన రూపురేఖలు, కాంతిమయమై మెరుస్తున్న నేత్రాలు, చిరునవ్వు దాచి మైపరిపించే పెదాలు, ఒక అంగుళం దూరంగా. ఆమె నైలాలలో ఏం చూశాడో కాని వంగి ఆమె చెక్కిలిపై చుంబించాడు. అవంతిక కనురెప్పలు భారంగా కిందకు వాలాయి. ఆమె నడుం పట్టుకుని బలంగా ఇంకా దగ్గరగా లాక్కున్నాడు. ఆమె వద్దంటే వదిలేసేవాడే. అవంతిక అతని భుజాలపైన చేతులు వేసి అతని తలను తన వైపు వంచి వంచనట్టుగా, నాజూకుగా, లాలిత్యంగా
ఆమె పట్టుకురుల రేయిలో అతను చంద్రుడు, సుగంధపు నునుపైన మెడవంపులో వెచ్చని ఉదయభానుడు. ఆమె చెక్కిళ్లపైన, నుదుటిపైన, కళ్లపైన, మెడమీద అతని గాఢమైన చుంబనాల తేనె ముద్రలు. అవంతికకు మెదడంతా మత్తు. నీలి చిక్కటి చీకటి, మిరుమిట్లు గొలిపే వెలుగు ఒకే సమయంలో ఆమెను ఆవరించాయి. అంత పారవస్యంలోనూ ఆమె అధరాలు అతని పెదమలను తాకాలని అలమటిస్తున్నాయి. అతని వత్తైన తలకట్టులో తన సున్నితమైన వేళ్లు ఆతృతగా, ఆవేశంగా, వేడి నిట్టూర్పులు. అర్థం చేసుకున్నాడు ప్రణవ్. ఆమెను కౌగిలిలో కట్టేసి హృదయానికి హత్తుకొని లేత గులాబీ రేకుల వంటి ఆమె పెదవులను మొదటిసారిగా అందుకున్నాడు. కాలం స్తంభించి, ప్రకృతి సిగ్గులు చిందించి, పువ్వులను రెమ్మలను అలరించి, కలలన్నీ నిజమై వాస్తవం కలగా మారి, ప్రణయం ఉద్ధృతమై పొంగి భావావేశ కడలి వారిద్దరినీ ముంచివేసింది. అతని పెదవుల తీపి గుర్తులు ఆమె అధరాలను మళ్లీ లేతగా, గాఢంగా. ఆమె తాను అతని ప్రేయసి, వికసించిన విరజాజి, పరిపూర్ణమైన స్త్రీ. నువ్వు నావాడివేనా అనుకుంది. అతను ఆమె నా గులాబీ, నా కల్పన, నా గమ్యం, ఆమె నాదే అనుకున్నాడు. ఒక అరగంట, గంట, ఒక యుగం గడిచింది. నక్షత్రాల వెలుగులో, పువ్వుల తోటలో, అతని కౌగిలిలో అతి దగ్గరగా ఆమె నిలుచుండిపోయింది. మాటలకందని అనిర్వచనీయమైన ఆనందం. ఆమె చెక్కిలిపైన ఒక చిన్న ముద్దుల వాన కురిపించి అతనే హఠాత్తుగా ఆమెకు కాస్త దూరంగా జరిగి, లేటైంది, ఇక వెళదామా అన్నాడు. ఆమెకు అతనిని ఇంకా ఇంకా తాకాలని, ఏమేమో చెప్పాలని కోరిక. అయినా అతని నిగ్రహాన్ని హర్షించి తల ఊపింది అవంతి. కథలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.